అందరికి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మన యొక్క మార్నింగ్ సెషన్ లో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని వల్ల మనకు ప్రజెంట్ చేస్తున్నారు రాము గారు, బ్రాంజ్ డైరెక్టర్. సో నేను ఆయన ఇన్వైట్ చేస్తాను. ఇలా ఫాస్ట్ గా మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. లీడర్స్ చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. అబ్జెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికి తెలుసు, ఈ అబ్జెక్షన్స్ అందరికీ వస్తాయి. సో బట్ కొత్త వాళ్ళు ఏంటంటే అబ్జెక్షన్స్ ని పర్సనల్ గా తీసుకొని చాలా మంది బిజినెస్ మొదలు పెడతారు. సో దానికోసం మనకు ఇవాళ ఈ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా న్యూ జాయినర్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా వినమనండి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఓకే, కొంచెం ఫాస్ట్ గా టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. నేను ఈలోపు రాము గారిని ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి రాము గారు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. సో నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నన్ను కన్న తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకి కృతజ్ఞతలు. టీహెచ్ఎస్ ఫౌండర్ అయిన రంజిత్ సార్కి, కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ అండ్ లహరి మేడలకు, మా మెంటర్ అయిన వెంకట్ సార్కి కృతజ్ఞతలు అండి. డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాము. నేను మార్కాపురం, ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుంచి మాట్లాడుతున్నాను. నాది ఎంబీఏ కంప్లీట్ అయింది. ప్రెస్టీజ్ రాకముందు నేను చదువుకుంటూ ఎంబీఏ అండ్ డిగ్రీ చదువుకున్నప్పటి నుంచే రైల్వేకు అండ్ గ్రూప్ కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయ్యేవాడిని. కొద్ది రోజులు బాగా ప్రిపేర్ అయ్యాను, కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు 1 or 2 మార్క్స్తో క్వాలిఫై కాకపోవడం వల్ల ఇది చాలా టైం వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇంటికి రావడం జరిగింది. డాడీ అగ్రికల్చర్ చేస్తూ ఉండేవాడు. నేను ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేస్తానంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఆ తరుణంలో నాకు జ్యోతి మేడం ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. నేను ఫస్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకున్నాను, మంచి రిజల్ట్ కనిపించింది. హెల్త్ ప్రోడక్ట్, తమ్ముడికి గ్యాస్ట్రిక్ ఉంటే దానికి వాడాను, మంచి రిజల్ట్ అనిపించింది. ఓకే, ఇది బాగుంది, ఇది నలుగురికి హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నేను ప్రెజెంట్ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను 2024 డిసెంబర్ నాటికి మంత్లీ 1 కార్ తీసుకున్న లక్ష్యంతో నేను వర్క్ చేస్తున్నానండి. ఓకే సార్, అది షేర్ చేశాను సార్. సార్ చేయండి రాము గారు. ఓకే సార్, వస్తుందా? ఎస్ సార్, వస్తుంది సార్, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మిమ్మల్ని ఏది మోటివేట్ చేసింది అంటే ప్రజెంట్ మనం వెస్టేజ్ సిస్టమ్ గురించి మీకు మీ అప్లైన్ మీతో మాట్లాడినప్పుడు మీకు ఏది నచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇక్కడికి చెక్కులు చూసి వస్తుంటారు, కొంతమంది ఏమో కారు చూసి వస్తుంటారు, కొంతమంది ఫారెన్ ట్రిప్స్ చూసి మనకు రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందండి. అయితే ఇవన్నీ నచ్చుతాయి, కానీ మిమ్మల్ని ఏది మోటివేట్ చేసింది, మిమ్మల్ని వెస్టేజ్ కి తీసుకొచ్చింది ఏది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మీ డౌన్ లైన్ లో మీ డౌన్ లైన్ లో ఏ వ్యక్తి అయినా మీ చెక్ చూసి వస్తే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరండి. కార్ చూసి వచ్చినా చాలా ఎక్కువ రోజులు ఉండరండి. అయితే మన కింద ఉన్న వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా మోటివేట్ చేసి తీసుకొచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్. ఏ విషయమైనా మోటివేట్ చేస్తే ఆ మనిషి అంటే ఏ విషయాన్ని మోటివేట్ చేస్తే ఆ మనిషి నిలబడతాడు అంటే అది ఇదే సార్, డ్రీమ్స్. అంటే వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే నిలబడతారు సార్. అంటే ఇది నా ఫ్యామిలీ కోసం నేను పనిచేస్తాను, నా ఫ్యామిలీని చక్కదిద్దుకోవచ్చు, అంటే ఈ అవకాశం ద్వారా నేను నా ఫ్యామిలీని చక్కదిద్దుకోవచ్చు, నా ఫ్యామిలీకి కావాల్సిన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు అని ఆ వ్యక్తి ఎప్పుడు డిసైడ్ అయి వస్తాడో అప్పుడు మీ లైఫ్ లాంగ్ మీతోటి నడవడానికి అతను సిద్ధపడతాడండి. మామూలుగా మన ఫ్యామిలీలో అంటే మీ ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మీ ఫ్యామిలీకి కావాల్సిన ఇల్లు కావాలి, మీ ఫ్యామిలీకి కావాల్సిన కారు కావాలి, మీ పిల్లలకి కోరుకున్న కోరికలు తీర్చాలి, ఇవన్నీ బయట నేను తీర్చలేను,
ఇక్కడ ఇక్కడ నేను తీర్చుకోగలను అన్న ఉద్దేశంతో మీ అండర్లో ఏ ఏ ఒక్క లీడర్ అయినా ఇలా ఫిక్స్ అయితే పర్మనెంట్ గా మీతోటి కలిసి ఉంటారండి. మిమ్మల్ని మోటివేట్ చేసింది మీ ఫ్యామిలీ అయితే మీరు ఎలాంటి కష్టపడడానికైనా మీరు ఇష్టపడతారండి. నిజంగా మీరు దేనికోసం వచ్చారో తెలియదు కానీ ఈ రోజు మీరు చేస్తున్న ప్రతి పని, ప్రతి స్టెప్, ప్రతి ఒక్క అడుగు మీ ఫ్యామిలీ కోసం అని ఒక ముందు అడుగేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి వాల్యూ అనేది మీ ఫ్యామిలీ అండి. ఎన్ని కోట్లు ఇచ్చినా మీ ఫ్యామిలీ అనేది మీకు రాదండి. మీ మీ ఫ్యామిలీ కోసం పనిచేస్తే ఎలాంటి స్ట్రగుల్స్ మీకు రావు. ఒకవేళ స్ట్రగుల్స్ వచ్చినా మీకు అవి కనిపించవండి. అందుకే మీ డౌన్లైన్ చెక్ చూసి వచ్చినా ఏ చూసి వచ్చినా ఏం చూసి వచ్చాడు అని తెలుసుకొని వారిని ఫ్యామిలీకి కనెక్ట్ చేయండి. అప్పుడు మాత్రమే అతను ఎక్కువ రోజులు నిలబడతాడు. ఈ రోజు మన ఫ్యామిలీలో ఎక్కువ గొడవలు రావడానికి కారణం ఏం లేదండి. మీ పచ్చటి కాపురంలో పచ్చనొట్టు లేకపోవడం వల్ల చాలా గొడవలు వస్తున్నాయండి. అంతే ప్రాబ్లం, అంతమించి ఏం లేదు. కాకపోతే మీకు మీ లైఫ్ లో ఈ మూడు పరిస్థితులు అనేవి మీ లైఫ్ లోకి రాకూడదు. అవి ఏంటి అనేది ఈ రోజు చూసుకుందాం. ఈ ఈ మూడు విషయాలు మీ ఫ్యామిలీకి రాకూడదు. అవి ఏంటి అంటే 2050లో మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే 2050 నాటికి ప్రతి ఇంట్లో మన వెస్టీజ్ సోప్ కానీ పేస్ట్ కానీ ఉంటాయండి. ఇప్పటికే చాలా మంది మన ఎగతాళి చేస్తుంటారు. ఏంటి, మీ ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా, అంటే ఈ ప్రోడక్ట్ వాడితే మనకు డబ్బులు వస్తాయా అని చాలా మంది హేళన చేస్తుంటారు. ఒకప్పుడు కూడా ఇలాగే గ్యాస్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఏంటి గ్యాస్ తోటి వంట చేసుకుంటారా, ఆ గ్యాస్ తో వంట చేసుకుంటే లేనిపోయిన జబ్బులు రావా అని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈ రోజు చూస్తే ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంది. గ్యాస్ లేకపోతే ఏ పని చేయలేరు. ప్రతి దానికి గ్యాస్ అనేది అవసరం అన్నమాట. అలాగే 2050 నాటికి 2050 నాటికి ప్రతి ఇంట్లో వెస్టేజ్ సంబంధించిన ప్రోడక్ట్ అనేది గ్యారంటీగా ఉంటది. పేస్ట్ కానీ, సోప్ కానీ, హెల్త్ ప్రొడక్ట్స్ కానీ ఎలాంటి అయినా ఉంటది. అప్పుడు ఏమంటారంటే మన వాళ్ళు వెళ్ళి, ఏంటి ఆ వెస్టేజ్ సోప్స్ పేస్ట్ లేవా అంటే మీరు కెమికల్ ప్రొడక్ట్ వాడుతున్నారా, వెంటనే మీరు ఐడి చేసుకోండి, వెంటనే ఐడి చేసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉందండి. 2050లో ప్రతి ఒక్క ఇంట్లో కారు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా ఒకలా పొరపాటున బయట వాళ్ళు ఎవరైనా కారు కొనుక్కోవాలనుకున్నారు అనుకో, ఏందప్పా ఇట్లా కాదు, మీరు ఒక సంవత్సరం లేకుంటే ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం మన వెస్టేజ్ లో వర్క్ చేస్తే మన కంపెనీ వాడు కారు ఇస్తాడు, ఆ డబ్బులతోటి మన కారు తీసుకోవచ్చు కదా, సపరేట్ నువ్వు కారు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. కింద చూడండి, నేను కూడా వెస్టేజ్ చేసుంటే బాగుండేది, ఐఆమ్ మిస్సింగ్ వెస్టేజ్. అంటే ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, బాగా డెవలప్ అయ్యి బాగా అమౌంట్ సంపాదిస్తున్నప్పుడు 2050 నాటికి మనతో పాటు ఉండేవాళ్ళు, మన మన అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ వెస్టేజ్లో జాయిన్ అయ్యి వాళ్ళ కార్లు ఫారిన్ ట్రిప్స్ ఇలా తిరుగుతున్నప్పుడు ఒక పిల్లవాడు చూసినప్పుడు, ఏం డాడీ వాళ్ళ తాతయ్య అప్పుడు జాయిన్ అయ్యాడు అందువల్ల ఇలా కార్లు తిరుగుతున్నాడు, మన తాత ఏం చేస్తున్నాడు, మీరు అప్పుడే వెస్టేజ్ జాయిన్ అయ్యింటే సరిపోయేది కదా, ఈ రోజు నాకు అలాంటి పరిస్థితి వచ్చేది కదా అని ఏదో ఒక రోజు మీ కొడుకు మిమ్మల్ని అడిగినప్పుడు ఆ రోజు మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో మాకే తెలియదు. కాకపోతే చాలా మంది వెస్టేజ్ లోకి వస్తారు. ఒకటికి ఇద్దరు చెప్తారు, వాళ్ళు "ఆ అబ్బాయి ఇది వేస్ట్ అది ఇది" అని అంటారు. అప్పుడు ఏంటంటే ఇది వేస్ట్ అబ్బాయి వద్దులే అని వెంటనే అలిగేది, ఆహా నేను చారను అని అంటారు అనమాట. మీరు కూడా 2050 నాటికి వెస్టేజ్ లో జాయిన్ అంటే ఎంతో కొంత, అంటే మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మీకు ఒక మంచి లీడర్ అనేవాడు దొరికి మిమ్మల్ని ముందుకు తీసుకోవడం అవడం జరుగుతుంది అనమాట. ఇలాగా ఎక్కువ అమౌంట్ మనము సాధించుకోవచ్చు. మన కంపెనీ వాళ్ళు కార్స్ ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు, అన్నీ వస్తాయన్నమాట. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా గట్టిగా నిలబడి పోరాడితే మన కంపెనీ నుంచి అన్ని డబ్బులు కూడా వస్తాయి. ఇబ్బంది అయితే ఏం లేదనమాట. రెండో పాయింట్ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్. ఈ రోజు మనీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటున్నాయండి. ఇది కొత్త ఏం కాదు. ఎప్పటికైనా మన జీవితంలో చేయి చాచి నాకు డబ్బులు ఇవ్వండి, నా పరిస్థితులు బాగలేవు, నా ఫ్యామిలీ పరిస్థితులు బాగలేవు అని ఎవరికి చెప్పకండి సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్పులోనే ఉన్నాయి. ఎందుకు, ప్రజెంట్ రైతులు పంటలు పండియాలంటే అప్పులు చేస్తుండ్రు. ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఏమైనా దాపెడుతున్నారు అంటే కాదు, వాళ్ళు ఏదో కారు ఏదో తీసుకొని ఈఎంలు కట్టుకుంటున్నారు. మన వెస్టేజ్ చేసే వాళ్ళ దగ్గర కూడా అప్పులు ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. వాళ్ళు ఎలా అంటే అప్పులు అంటే ఏదైనా ఇల్లు అది కట్టుకున్నప్పుడు వాళ్ళకి అప్పులు అనేది రావడం జరుగుతుంది. కాకపోతే మనకు ఒక సంవత్సరం గట్టిగా పోరాడితే మనకు చెక్కులు వస్తాయి, మంచి మంచి చెక్కులు వస్తాయి. ఆ చెక్కులతోటి నీ అవసరాలు అనేది చాలా ఈజీగా తీర్చుకోవచ్చు సార్. ఎప్పటికైనా అప్పులు ఎక్కువ ఉన్నాయి అని వేరే వాళ్ళని దేహి అని అడగకూడదు సార్. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు. మీరు కూడా వెస్టేజ్ లో జాయిన్ అంటే ఎంతో కొంత డబ్బు వచ్చేది కదా.
అంటే ఈ మాటలు నేను కూడా ఎస్టీలో జాయిన్ అయిన ఉంటే బాగుండేది, డబ్బులు సంపాదించుకునేవాడిని అనేది, ఆ మాట అనేది నీకు 2054కి మీ చెవులు పడకూడదండి. అందుకోసమే ముందే అడ్వాన్స్డ్ గా ఇప్పుడు ఎట్ట గైడ్లైన్స్ కొత్త కొత్తగా వస్తున్నాయి. అందుకే ముందే జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటే మంచి లక్ ఉంటది, బాగుంటది సార్. మూడో వచ్చి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఈ ఈ పిక్ చూడండి. లాస్ట్ డే ఐ డ్రాప్స్, చివరి క్షణంలో వచ్చే ఐ డ్రాప్స్ అనమాట. అంటే ఎంతో మంది సైంటిస్టులు, ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలండి ఇవి. అంటే మనము లాస్ట్ డ్రాప్స్ వాల్యుబుల్ డ్రాప్స్. మనం ఎలాంటి డ్రాప్స్ వదలాలి అనేది మన చేతుల్లో ఉంది. బయట చూసుకుంటే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఆఖరి క్షణంలో మంచన పడి ఉంటారు సార్. ఆ మంచన పడి చనిపోయే ముందు వాళ్ళ పక్కన ఒకవైపు చూస్తే కూతురు ఉంటది. కూతురుని చూసి, అమ్మా నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, నేను వెళ్ళిపోతున్నాను, నీకు నేను అన్యాయం చేశాను, నీకు నా వల్ల ఏమి చేయలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని అంటాడు అనమాట. ఇంకొక వైపు చూస్తే కొడుకుంటాడు. అరే బాబు, నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, నా పని అంతా అయిపోయింది, నేను నీకు సరైన ప్లాట్ఫామ్ చూపించలేకపోయాను, సారీ రా బాబు అని అంటాడు అనమాట. ఇంకొక వైపు చూస్తే భార్య ఉంటది అనమాట. నేను నీకు తినడానికి సరైన వసతులు, డబ్బులు నేను నేను నీకు ఇవ్వలేకపోయాను అని తన చివరి కన్నీళ్ళు అనేది వదిలేయడం జరుగుతుంది. ఇలా ఇలా సమాజంలో ఈ రోజుకి 99% జనాలు ఇలాగనే చనిపోతున్నారు. కుటుంబానికి ఏం చేయలేకపోతున్నారు అనమాట, చేయలేక చనిపోతున్నారు. అలాంటి కన్నీళ్లు ఎంత విలువైందో అర్థం చేసుకోండి. సెకండ్ చూసుకుంటే మన వెస్టేజ్ లో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు చనిపోయే రోజు కూడా చాలా ఆనందంతోటి, సంతోషంతో, ఆనంద బాష్పాలతోటి హ్యాపీగా పైకి పోవడం జరుగుతుంది. ఎందుకంటే నా ద్వారా ఎంతో మంది కుటుంబాలు చక్కబడ్డాయి, నేను ఎంతో మంది కార్లు ఇప్పించాను, నా ద్వారా ఎంతో మంది లక్షల లక్షలు సంపాదిస్తున్నారు, నా ద్వారా ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి అన్న ఆనందంతో, దేవుడా నేను ఇక్కడ ఉన్నా ఒకటే, ఎక్కడ ఉన్నా ఒకటే, నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అన్న ఉద్దేశంతో తాను ఆనంద బాష్పాలు అనేది వదలడం జరుగుతుంది. అంటే హ్యాపీగా వెళ్ళడం ఉంది. మీరు అందుకోసమే మీరు నిర్ణయించుకోండి, మీరు ఎలాంటి కన్నీటి చుక్కలు వదలాలి అనుకున్నారు అనేది, అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏదన్నా ఇప్పుడు వెస్టేజ్లో జాయిన్ అయ్యి మీరు బయటికి పోతున్నప్పుడు ఈ పిక్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు దేనికోసం వర్క్ చేస్తున్నారు, మీకు ఎలాంటి లైఫ్ కావాలి అని చూస్తే నీకు ధైర్యం వచ్చి నువ్వు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ అన్నమాట. అలాగే మన సప్లిమెంట్ వాడి నేను గ్యారంటీగా ఒక 100 సంవత్సరాలు బతుకుతా, ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతా అన్న ఉద్దేశంతో నువ్వు గట్టిగా ఉండు, ఎందుకు జాయిన్స్ రావు మనం చూసుకుందాం. అప్పుడు మీ ఫ్యామిలీ కోసం నువ్వు న్యాయం చేసినట్టు అనమాట. మీ ఫ్యామిలీ కోసం ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం దేనికోసం వర్క్ చేస్తున్నాము అని అంటే రేపటి కోసం. రేపటి కోసం అంటే మన డ్రీమ్స్, మన ఫ్యామిలీ. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పిక్ ఉంది. ఈ పిక్ లో ఒక వ్యక్తి ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత తాను ఒక అద్దంలో చూసుకుంటాడు. తాను అద్దంలో చూసుకుంటే చాలా యంగ్ గా కనిపిస్తుంటమాట. అరే నేను ఆ ఏజ్ లో వెస్టేజ్ లో జాయిన్ అయింటే కారు, ఫారిన్ ట్రిప్స్, మంచి అమౌంట్ సంపాదించేవాడిని, నేను ఏం చేయలేకపోతున్నానే అని చాలా బాధపడుతుంటారు అనమాట. ఎందుకంటే ఉన్న టైంని వేస్ట్ చేస్తున్నారు అనమాట. మన వాళ్ళు చెప్తుంటారు చాలా మంది, ఆ జాయిన్ అయిన తర్వాత, సార్ ఈ నెల చేద్దాం సార్, అబ్బా ఈ నెల కుదరలేదు సార్, వచ్చే నెల చేద్దాం సార్ అని ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తుంటారు. అలాంటి టైం మనకు అసలు టైం చాలా తక్కువ ఉంది. ఆ టైంను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా దాని టైంను ఎలా ఖర్చు పెట్టాలి. నాన్నకి ప్రేమతో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తారు అనమాట. సార్ మీరు మీ టైంని దేంతో కొలుస్తుంటే, నా టయాన్ని మా నాన్న గుండె చప్పుడుతోటి పోటీ పడుతున్నాను అని చెప్తారు అనమాట. అలాగే ఉన్న టయాన్ని మాత్రం మనం వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మనం మంచి లీడర్గా ఉంటాం అనమాట. పవర్ ఆఫ్ యూత్ టైం. అంటే ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది ఇద్దరండి, యూత్ అండ్ ఉమెన్స్ అనమాట. మన యూత్ ఏంటంటే ప్రజెంట్ యూత్ కున్న చెడు లక్ష్యం ఏంటంటే ఉదయం లేస్తే సెల్లో చాటింగ్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటారు, ఇంకా మొత్తం గేమ్స్ ఆడుతుంటారు. ఇవే సరిపోతాం. ఇలానే చేస్తూ టైం అంతా వేస్ట్ అవుతుంది. డిగ్రీ చదువుతున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా, కాలేజీ పోవడము, అమ్మాయిలకు లైన్ అయ్యడము, ఇదే జరుగుతుంది. ఇంకా అంతకుమించి ఏం జరగడం లేదు. అదే టైము ఇక్కడ వెస్టేజ్ లో ఒక 6 నెలలు, సంవత్సరం వర్క్ చేస్తే గ్యారంటీగా 1 లక్ష రూపాయలు ఒక కారు గ్యారంటీగా తీసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు, మన యూత్ ఏం చేస్తారంటే నాకు అన్ని తెలుసు, నేనే కింగుని అని ఉద్దేశంతో వాళ్ళ మైండ్ లో ఉంటది. అంటే కొంచెం వెర్రి ఉంటది అనమాట. ఆ ఏరియాని మనం ఏం చేయాలంటే మోటివేట్ చేసి వాళ్ళ ముందుకు లాక్కొస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించడం అనేది గ్యారంటీ.
అలాగే మన సమాజానికి పవర్ ఆఫ్ ఉమెన్స్. మన లేడీస్ ఏంటంటే ఇంట్లో వర్క్ చేస్తుంటారు, ఇంట్లో కుకింగ్ ఇన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా ఖాళీగా ఉంటుంది, చాలా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ టైంలో మీరు మన వెస్టేజ్ లో వర్క్ చేస్తే చాలా అద్భుతాలు చూస్తారు. మన వెస్టేజ్ లో ఉండే 60% ఉమెన్సే మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళ వల్లే చాలా మనం వెస్టేజ్ అనేది చాలా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ లేడీస్ అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేది చాలా ఇంపార్టెంట్. నీవు సక్సెస్ అవ్వాలి. ఈ పాయింట్స్ అని నువ్వు గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే నువ్వు సక్సెస్ అవ్వనది గ్యారంటీగా. ఇప్పుడు చెప్పిందంటే 3 స్టెప్స్ అంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఏంటంటే 2050 నాటికి మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ రాకూడదు. తర్వాత ఏంటంటే నీ నువ్వు లాస్ట్ వదిలే కన్నీటి చుక్క ఎలాంటిది అనేది మీ చేతిలో ఉంది. ఈ 3 గుర్తుపెట్టుకొని ఈ 7 స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఆ 7 స్టెప్స్ ఏంటి అంటే 7 స్టెప్స్ ఏంటి అంటే, ఎవరు వినడం లేదు, జాయిన్ ఎవరు కావడం లేదు, ఇలాంటి కంపెనీలు చాలా చూసాం, నీకు డబ్బు రాకపోవడం, ప్రొడక్ట్ రిజల్ట్ రాకపోవడం, హోమ్ మీటింగ్స్ చేయడం రాకపోవడం, భయం, మొహమాటం. ఇట్లా ఫస్ట్ చూద్దాం. ఎవరు వినడం లేదు. మన వాళ్ళు చెప్తుంటాం, సార్ నేను చాలా మంది చెప్పాను సార్, ఎవరు వినడం లేదు సార్ అంటారు. అంటే నీకు ప్లాన్ అర్థం కాలేదు, చెప్పే విధానం అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ మనం ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇక్కడ ఒక బాయ్ అంటే చీర చీర షాప్ లో ఉండే బాయ్ ఉదయం నుంచి సాయంకాలం వరకు వర్క్ చేస్తాడు. ఉదయాన్నే ఒక లేడీ వస్తుంది. ఒక లేడీ వచ్చి, సార్ అలాంటి చీర చూపించండి, ఇలాంటి చూపించండి, డిజైన్స్ ఉండాలి, పాల్స్ ఉండాలి, అవి ఉండాలి అని 1 గంట వరకు సతాయిస్తారు. సతాయిచ్చి, సార్ వద్దు సార్ నాకు బాగా నచ్చలేదు అంటారు. ఓకే ఓకే మేడం అంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొకరు వస్తారు, వాళ్ళు కూడా అలా అయినా సతాయిస్తారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటికి వచ్చే 10 20 20లకు అతను ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ కొనుక్కోకపోయినా కొనుక్కోకపోయినా తన ఫ్యామిలీ కోసము ఈ 10,000 20,000 పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా రెండో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ మొబైల్ షాప్కి వెళ్తాం కదా. ఈ మొబైల్ షాప్ లో కూడా అంతే, మనమే వెళ్తాం కదా, మనమే వెళ్ళినప్పుడు సెల్ చూపిస్తాం అంటారు. ఆ సెల్ గురించి అడుగుతామాట, ఆ ర్యామ్ ఎంత ఉంది, ఛార్జింగ్ ఎంత వస్తుంది అని 100 క్వశ్చన్లు అడుగుతాం. వాడు 100 క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తాడు, ఓపికతో ఆన్సర్లు చెప్తారు. మనమైనా లాస్ట్ కి వద్దులే సార్ నాకు నచ్చలేదంటే, ఓకే సార్ థ్యాంక్ యూ, మళ్ళీ ఈ ట్యాప్ అవసరం ఉంటే వచ్చి తీసుకోండి సార్ అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు ఎందుకోసం వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ 10,000కు పనిచేస్తారు. అలాంటిది మనం ఏం చేయాలి? అంటే వాళ్ళు ఫ్యామిలీ కోసం అంత వర్క్ చేస్తున్నప్పుడు లైఫ్ టైం సెటిల్మెంట్ అయినా మన వెస్టేజ్ గురించి మనం ఎన్నిసార్లు చెప్పాలి? వాడు సీరియల్ షాప్ లో వాళ్ళు అండ్ సెల్ షాప్ లో పనిచేసే కుర్రోళ్ళు రోజుకు వందల మందికి చెప్తా ఉంటారు, వచ్చినా రాకుండా చెప్తూనే ఉంటారు. అలాంటిది మన వెస్టేజ్ జాయిన్ అయినాక లైఫ్ సెటిల్మెంట్ దీంట్లో ఎంతో లక్షలు వస్తాయని అందరికీ తెలుసు. కాదు మనం ఎంతమంది చెప్తాం? ఒకటికి ఇద్దరికి చెప్పేసి మనం వెళ్ళకుండా ఉంటున్నాం. అలాంటిది మనం ఏం చేయాలి? ఎక్కువ మందికి చెప్పాలి. అక్కడ షాపులలో వాళ్ళు, సార్ నేను మధ్యాహ్నం దాకా చేసినా నాకు కుదరదంటే, దొబ్బేరా బాబు అంటారు. అందుకోసమే మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం బయటకు వచ్చి మన దానికి చెప్తే ఎక్కువ మంది చెప్పుకుంటూ పోతాం అంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ టైం సెటిల్మెంట్, మనకు నచ్చిన కారు, ఫారెన్ టిప్స్ అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ ఎస్టేజ్ లో గౌతమ్ బాలి గారు ఊరక ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు సార్. అందుకోసం మనం గట్టి వర్క్ చేస్తే మన లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతుంది. రెండోది, జాయిన్ అవ్వడం లేదు. ప్రతి ఒక్కరు చెప్తామంట, బయట తిరిగి వస్తారు, జాయిన్ అవ్వడం లేదు సార్ అనేది మనకు చెప్తుంటారు. అంటే దీనికి ఎగ్జాంపుల్ అంటే ఒక స్టోరీ చెప్దాం. ఆ ఒక రాజు అడవికి వెళ్తాడు అనమాట. అడవికి వెళ్తే అక్కడ ఒక చిలకను, మంచి బాగా పెద్దగా ఉన్న ఒక చిలకని తీసుకొస్తాడు అనమాట. చిలకని తీసుకొచ్చి దానికి జీడిపప్పు, బాదం పప్పు, దానికి కావలసిన పనులన్నీ పెడతా ఉంటామట. అవి తింటా బాగా హ్యాపీగా ఉండి బద్ధకంతో ఉంటదన్నమాట. అంటే దాని లక్ష్యం ఏంటంటే, బయట ఇంతకుముందు అడవిలో ఉన్నప్పుడు అటు ఇటు బాగా తిరుగుతా దానిని వేటాడి పండ్లు తినుకుంటా అటు ఇటు తిరుగుతూ సంపాదించుకుంటుండేది. అలాంటిది ఆయన ఇక్కడ తీసుకొచ్చి రాజు ఏం చేస్తాడంటే, ప్రశాంతంగా అంతా ఫుడ్ పెట్టాలకి అది బద్ధకంతో అట్లానే ఉంటది. అది రాజు ఏం చేస్తారంటే, ఒకే ఒకసారి వదిలితే కాసేపట్ల తిరిగి వస్తుంది హ్యాపీగా అని అనుకుంటారు. ఆ డోర్ తీస్తే అది పోవడం లేదన్నమాట. అప్పుడు ఒక ప్రకటన వేపిస్తారు అనమాట. ఇక ఈ ఈ చిలుకను ఎగిరిస్తే వాళ్ళకు ఒక బహుమతి ఇస్తా అని అంటారన్నమాట. ఎంతో మంది వస్తారు, చూస్తారు, కానీ అది ఎగరడం లేదన్నమాట. ఒక రైతు వచ్చి, అది చెట్టు మీద ఉంటదన్నమాట. ఆ రైతు వచ్చి ఆ చెట్టు కొమ్మను నరికేస్తారన్నమాట. చెట్టు కొమ్మను నరికేస్తే అప్పుడు అది పైకి వెళ్ళిపోద్దన్నమాట.
అంటే మనకి ఏం జరుగుతుంటే మనం కూడా లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. ఇట ఆ చిలక కూడా కంఫర్ట్ జోన్ కు అలవాటు పడి అది అట్లానే ఉందన్నమాట. అది అలాగనే ఉండి అలానే చేస్తుంది. అంటే బద్ధకం వదిలేసి మనం ముందుకు వెళ్ళాలి. మనకి ఇప్పుడు దాకా అలవాటు అయింది ఏంటంటే ఏదో జాబ్కు వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం, ఒక సినిమా చూస్తాము, క్యారమ్ గేమ్స్ ఆడుకోవడం ఇలాగనే జరుగుతుంది అనమాట. మనం వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత అలాంటి చేయకుండా వెంటనే బయటికి రావాలి. నీకు మొబైల్ ఫోన్ అవాయిడ్ చేసేది, ఫ్రెండ్స్ కొంతమంది చెత్త ఫ్రెండ్స్ అంటుంటారు, ఆ వాళ్ళని అవాయిడ్ చేయి. ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి నువ్వు బయటికి రావాలి. బయటకు వచ్చి ముందుకు వస్తే నీకు ఎలా ఆ బద్ధకం పోద్ది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మనం ఏదైనా మనకు ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం మనం నెరవేర్చుకోవచ్చు అనమాట. ఈ లక్ష్య రహస్యం ఏంటంటే బిల్ గేట్స్ ఏం చెప్తున్నారంటే, నేను నా ప్లాన్ ని 1200 మందికి చెప్పినంట. సారు 1200 మందికి చెప్తే వాళ్ళలో 900 మంది రిజెక్ట్ చేశారు. అంటే 300 మందే ఎస్ అని అన్నారన్నమాట. ఈ 300 మందిలో 85 మాత్రమే ఆ ఓకే ఐడియా వేస్తాము అన్నారన్నమాట. ఆ 85 మందిలో 35 మంది మాత్రమే స్వీకరిస్తారన్నమాట. ఆ 35 మందిలో 11 మంది మాత్రమే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 11 మందే ఈ బిలి ఈ బిలిగేట్స్ ను బిలియనర్స్ గా మార్చింది ఆ 11 మంది అనమాట. అంటే మనం కూడా మనం ఒకరికి ఇద్దరికి చెప్పి ఒక 10 మంది చెప్పినా 20 మంది చెప్పినా అంటే కాదు. ఎక్కువ మంది చెప్తే మనం ఒక 100 మంది చాలు. ఆ 100 మందే మన లైఫ్ మార్చేస్తాం అనమాట. ఆ 100 మంది మనం లైఫ్ మార్చడం జరుగుతుంది అనమాట. 100 ఫెయిల్యూర్స్ మీటింగ్స్ అనమాట. ఈ రోజు మనం బాగా పెద్ద లీడర్ కావాలి, బాగా మంచి పెద్ద లీడర్ కావాలి, ఎక్కువ చెక్కులు రావాలంటే 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్ జరగాలి. అంటే నువ్వు చెప్తే 100 మంది రిజెక్ట్ చేసి ఎగతాళి చేస్తారన్నమాట. అలాంటి 100 మీటింగ్స్ జరిగినప్పుడు అప్పుడే నీకు అనుభవాలు అన్ని వస్తాయి. వచ్చి నువ్వు ఒక పెద్ద ఆ లీడర్ గా ఎదుగుతావు అనమాట. కొంతమంది అంటారు ఇలాంటి కంపెనీలు చాలా చూసాము అంటారు. ఇలాంటి కంపెనీలు చాలా చూశారు. ఏం చూశారు సార్ అంటే, చాలా కంపెనీలు బయట ఉన్నాయి. ఓకే, అది ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ చాలా ఉన్నాయి. అయితే మన కంపెనీ ఏంటి అంటే దీంట్లో డబ్బులు కట్టాల్సిన పని లేదు. దీంట్లో జనాలు తీసుకొచ్చి జాయిన్ చేయాల్సిన అవసరము కూడా లేదు. ఎలాంటి ప్యాకేజీలు దీంట్లో లేవు. ఓన్లీ ఏంటంటే బ్రాండ్ చేంజ్ చేసుకోండి. బ్రాండ్ చేంజ్ చేసుకుంటే మన లైఫ్లు మారుతాయి. లేకపోతే మన ఇంట్లో ఉండే వస్తువులు వాడండి. మన ఇంట్లో ఉండే వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా వస్తుంది. ఆనందంతో ఉన్నప్పుడు మనం సంపాదిస్తాము. ఆ సంపాదనలోనే సంతోషం ఉంటుంది. పదాలు వేరు కానీ అర్థాలు ఒకటే. ఆ అర్థానికి చిరునామా మన వెస్టేజ్ అండి. నెక్స్ట్, నీకు డబ్బులు రాకపోవడం. చాలా మంది సార్ నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యి చాలా రోజులైంది సార్, నాకు డబ్బులు రావడం లేదు సార్, ఏం చేయాలి సార్ అని అంటారు. నా కింద 100 మంది ఉంది సార్, నాకు డబ్బులు రావడం లేదంటారు. సార్ ఇక్కడ 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అనేది కాదు సార్. ఎంతమంది ఉన్నా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి. టీవీలు చేస్తేనే డబ్బులు వస్తాయి. నీ పక్కన ఒక వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి అతని కింద 10 మందే ఉన్నారు, 10 మంది తలా 1000 పీవీ చేస్తే 10,000 పీవీ అయింది. అతనికి ఎక్కువ డబ్బులు వస్తాయి. అతనికి డబ్బులు వస్తాయి అంటే అర్థం ఏంటంటే నెట్వర్క్ ద్వారా మనీ రాదు. నెట్వర్క్ చేస్తే పీవీల ద్వారా మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ నెట్వర్క్ ఇంపార్టెంట్ కాదు, పీవీలు ఇంపార్టెంట్. ఎంత పెద్ద పీవీలు అయితే అంత పెద్ద అమౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రోడక్ట్ రిజల్ట్ రాకపోవడము. చాలా మంది చెప్తారు సార్ నేను ప్రోడక్ట్ ఇచ్చాను నాకు రిజల్ట్ రాలేదు సార్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ కాడికి పోతాం, చెకప్లు చేస్తారు. చెకప్ చేసి నీకు ఒక ఆ, అదే టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్ ఇచ్చి మీకు జీవితంలో ఎలాంటి జబ్బులు రావు అని ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా అంటే అలాంటి వారు ఎవ్వరూ లేరు. ఆడికి పోతారు, డాక్టర్ గారు నాకు ఇది ఇలా ఉంది అంటారు. వాళ్ళు ఒక వారానికి మందులు ఇస్తారు, అవి వాడతారు. అబ్బా ఇది నాకు నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు, కొంచెం అట్లా ఇట్లా ఉంది అంటారు. ఓకే మళ్ళీ మారుస్తలే అంటారు, మళ్ళీ పోతారు. ఇట్లా జరుగుతారు. అంటే అక్కడ ఏమి మాట్లాడరు, ఓన్లీ పోతారు, తెచ్చుకుంటూ ఉంటారు. కాకపోతే మనం వేస్టేజీ ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, నాకు వారానికి రిజల్ట్ కావాలి, వెంటనే రిజల్ట్ కావాలి, వెంటనే రిజల్ట్ కావాలి అని అంటారన్నమాట. అంటే మనం వాళ్ళని ఏం చేయాలి, మనం వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. మేడం ఇది ఫుడ్ సప్లిమెంట్ మేడం, ఇది ఫస్ట్ బ్లడ్ లోకి వెళ్ళి బాడీ బాడీకి వెళ్ళి అది కొంచెం రిపేర్ చేస్తుంది మేడం. ఈ రిపేర్ చేయడానికి మనకు 6 నెలల టైం అనేది పడుతుంది. 6 నెలల టైం వరకు మీరు వాడుతూ ఉండండి. వాళ్ళని ఏం చేయాలంటే మెంటల్ గా ఫిజికల్ గా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు వాడిచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఇంకొక ప్రోడక్ట్ మందే, ఇంకొక 2 3 ప్రోడక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. హోమ్ మీటింగ్ చేయలేకపోవడం, భయము, మొహమాటం.
ఇప్పుడు ఇది జరుగుతుంది హోమ్ మీటింగ్స్. మనం హోమ్ మీటింగ్కి వెళ్తే చాలు భయపడుతూ ఉంటాం. ఎక్కువ మంది ఉన్నా భయపడడం, నాకు హోమ్ మీటింగ్ రాలేదు సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక డౌన్ లైన్ ఒక అప్ లైన్ కు ఫోన్ చేశారు. సార్ ఇక్కడ ఆ పర్సన్ ఉండు బాగా ఎక్కువ అతనికి ఎక్కువ మంది తెలుసు, అని మంచి బాగా పనిచేస్తారు అని చెప్తారన్నమాట. ఆ లీడర్ ఏమనుకుంటే, అప్లైన్ ఏమనుకుంటే, మనోడు ఫోన్ చేసి కదా ఎక్కువ మంది ఉన్నట్టుంది పోతాము అని ఓ, అని వస్తారన్నమాట. అతను ఏమనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో, ఓకే వచ్చి చెప్దాం అనుకుంటారన్నమాట. అక్కడికి వచ్చి నాకు జరుగుతుంది. అక్కడికి అక్కడ ఆఫీస్ కాడికి కాదు, మామూలుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఒక 20 మందిని కూర్చోబెడతారు. ఏంది నేను ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అనుకుంటే ఏంది 20 మంది ఉండరు అని వాళ్ళు స్టక్ అయిపోతారు. అసలు ఏం అర్థం కాదు, స్టక్ అయిపోతారు. వాళ్ళు ఏమంటే, మీ సారా, రండి సార్ కూర్చోండి సార్, చెప్పండి సార్ అంటారన్నమాట. వీళ్ళకి స్టక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు వాళ్ళు భయంతో మైండ్ అంతా అప్సెట్ అయ్యింది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు భయపడుతున్నారంటే ఏం చేయాలంటే ఒకటే ప్రాబ్లం, మన పనిని మన బ్రెయిన్ కు అప్పగించాలి. ఇది మళ్ళీనండి, మన పనిని మన బ్రెయిన్ కి అప్పగించాలి. అంటే మన లైఫ్ లో ఎన్ని మర్చిపో, మన బ్రెయిన్ ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం గుర్తుంటది మైండ్ కు. అదేంటిదంటే నీ పేరు. ఎన్ని మర్చిపోయినా నీ పేరు మాత్రం గుర్తుంటది. అలాంటప్పుడు ఫస్ట్ మన సెల్ఫ్ చెప్పుకోవాలి, సార్ నా పేరు పలాంది, నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది ప్రాసెస్, ఇది అని చెప్తా. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి, సార్ మీ పేరేంది, మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారు అని అట్లా అందరిని అడుక్కుంటూ పోతే అప్పుడు ఒక కంఫర్ట్ జోన్ వస్తుందన్నమాట. ఒక రిజల్ట్, కొంచెం కంఫర్ట్ జోన్ వస్తాయి. వాళ్ళ మైండ్ సెట్ కు మన మైండ్ సెట్ కు సెట్ అయ్యిద్ది. కొంచెం రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అప్పుడు మనకు తెలియకుండే మన మైండ్ ఆ హోమ్ మీటింగ్ అనేది క్లియర్ చేసి సక్సెస్ అయ్యేలా చేస్తామన్నమాట. అంటే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, రెండు ఉంటాయన్నమాట. ఈ మొహమాటం అనేది మనం వదిలేసుకోవాలన్నమాట. అంటే భయపడుతూ, అంటే మనం భయం అనేది వదిలేసుకోవాలి. ఇలా భయపడుతూ పెండింగ్ పెడితే మనకి ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఎగ్జాంపుల్, భయపడుతూ పెండింగ్ పెడితే ఏం జరుగుతుంది, ఒక ఎగ్జాంపుల్ అంటే, ఆ, ఒక వ్య- ఒక ఒక వ్యక్తి, ఒక యువకుడు ఒక రైతు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటామట. పెళ్లి చేసుకున్నామంటే ఆయన ఒక పరీక్ష పెడతారన్నమాట. బాబు, నేను ఒక 3 ఎద్దులు వదులుతా, అవి పరిగెత్తుకుంటూ వస్తాయి, వాటి యొక్క తోక పట్టుకుంటే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటారు. ఓకే అంకుల్ అంటారు. ఓకే అంటే అతను ఒక చివర కూర్చొని ఒక చివర నిలబడతాడు. ఈ యువకుడు కూడా ఒక చివర నిలబడతాడు. అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఒక ఎద్దును వదులుతాడు, బాగా బలిష్టంగా ఉన్న ఎద్దును వదులుతాడు. అది బాగా పరిగెత్తుకుంటా గంతులు ఎత్తుకుంటా స్పీడ్గా వస్తుంది అనమాట. ఈ యువకుడు ఏంటంటే దాన్ని చూసి భయపడి పక్క వెళ్ళిపోతాడు. రెండో ఎత్తు తోలుతాడు, అది ఇంకా బలిష్టంగా ఉంటది. అది ఇంకా ఎక్కువ గంతులేస్తూ మీదికి బలిస్పీడ్ పోతుంది. ఆ అట్లా స్పీడ్కి వచ్చేసరికి యువకుడు ఏం చేస్తారంటే వాడు ఇంకా భయపడి పక్కకి పరిగెత్తారన్నమాట. అంటే ఇప్పుడు 2 ఛాన్సులు అయిపోయినాయి. మూడో మూడో ఎద్దును వదులుతారన్నమాట. అది చిన్నగా ఊగులాడుకుంటా, చిన్నగా నడుచుకుంటూ, అదే చిన్న చిన్న పరిగెత్తుకుంటుంది. అది ఎట్లా అంటే అది బాగా సన్నగా ఉంది, పక్క చిక్కి ఉంది అనమాట. ఎస్, దీన్ని ఎట్లయినా పట్టుకుంటా అని ఎగిరి దాని మీద ఎగిరి తోక పట్టుకొని ట్రై చేస్తారన్నమాట. కాకపోతే దానికి తోక లేదనమాట. అంటే జీవితంలో జీవితంలో వచ్చే కొన్ని అవకాశాలు కొన్ని సులువుగాను కొన్ని కఠినంగాను ఉంటాయి. ఇంకో మంచి అవకాశం రాకపోదా అనిపించిన దాన్ని వదిలేస్తే మంచి అవకాశం మళ్ళీ రాదు. అన్ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తెలివి చేసుకోవడమే తెలివి వాళ్ళ రక్షణ. మనం వచ్చినాం అంటే అంటే మనం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. వదిలిపెట్టుకోవడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అవకాశం వదిలేసుకున్నాడు, రెండో అవకాశం వదిలేసుకున్నాడు, మూడో అవకాశం వచ్చరికి ఆడ పట్టుకోవడానికి తోకలేదు. అంటే ఆడ ఫెయిల్ అనమాట. మనం ఏదైనా భయపడకుండా ధైర్యంగా, ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనము సక్సెస్ కాగలము. ఆ మూడో ఎద్దులాగా బక్కచిగా ఉన్నదంట ఆడ రిజల్ట్ మనకు కనిపించదు. రిజల్ట్ అనేది మనకు కనిపించడం జరగదు అనమాట. అందుకోసమే వచ్చిన అవకాశాన్ని వదిలేసుకోకండి. ఇక్కడ చూడండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా, మ్, మీకు మీరే మోటివేషన్ ఇచ్చుకుంటూ మీ మైండ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మీ మైండ్ మార్చుకోండి. అలాంటప్పుడు మీరు గట్టిగా నిలబడగలరు. గట్టిగా నిలబడి మీ వర్క్ మీరు చేసుకోగలరు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీ మైండ్ కి తగ్గట్టుగా మార్చుకోండి. అవ్- మనం గొప్పగా మన లీడర్స్, అంటే మనం టీం ఏర్పడతాం కదా, టీం బిల్డింగ్ చేసుకుంటాం కదా. టీం బిల్డింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఎలా చేయాలి ఏంటి అంటే,
అంటే మన కింద ఎలా డౌన్ లైన్స్ అంటే చాలా లోతుల్లో ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎదురు ఒక ఎదురు ఇత్తనం ఉంటది. ఒక ఎదురు ఇత్తనము ఇత్తనాన్ని ఒక చోట నాటినాం. అది రోజు వాటర్ పోస్తున్నాం. ఒక వారానికి మొలక రాదు, 6 నెలలకు మొలక రాదు, సంవత్సరానికి కూడా మొలక రాదు. కానీ 3 సంవత్సరాలకు ఒక చిన్న మొలక వస్తుంది అన్నమాట. చిన్న మొలక వచ్చి ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదుగుతుంది అంటే అది మనం చూస్తుంటేనే ఎదిగిపోతా ఉంటది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తాను ఎంత ఎత్తుకు ఎదగాలో అంత లోతుకి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుందనమాట. అంత లోతు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుందన్నమాట. అలాగే మన టీంలో మన పెద్ద లీడర్ కావాలి, పెద్ద చెక్కులు రావాలి, పెద్ద అమౌంట్ రావాలి అంటే మనం గ్రౌండ్ వర్క్ వర్క్ చేస్తేనే మనకు వస్తాయి అన్నమాట. ఈ ఎదురు చెట్టు నుంచి మనం అదే నేర్చుకోవాలన్నమాట మన చెక్కులు ఎక్కువ రావాలంటే. అలాగే ఆ అది వచ్చి కదా, అలాగనే మన కింది వారికి కూడా చెప్పాలన్నమాట. అరే మేము ఇలా చేస్తున్నాం, మీరు కూడా అలాగే చేయండి. కింద అండర్లో ఎక్కువ వర్క్ చేసుకోండి అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది మనం ఇచ్చుకోవాలి. మన సెల్లులలో చూసి మోటివేషన్ పొందే కాడకంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ మన ఒక ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక స్వామీజీ ఉండనమాట. ఆ స్వామీజీ ఉంటే అతను జాతకాలు చెప్తూ ఉండేవాడు అనమాట. జాతకాలు చెప్తుంటే ఆయన చెప్పిన జాతకాలు అందరికి మంచి రిజల్ట్ వస్తున్నాయి. అందరూ సూపర్ చెప్తున్నాడు స్వామీజీ అని అనేవాడు అనమాట. ఒక యువకుడు ఏం చేస్తాడంటే ఓహో ఈయన జాతకాలు చెప్తున్నాను పోయి స్వామీజీ నా జాతకం చెప్తావా అంటామాట. ఓ ఎస్ ఎవరికైనా జాతకం చెప్తారా అంటే ఎస్ చెప్తానంటామాట. అయితే ఆ కుర్రోడు ఏం చేస్తాడంటే ఒక చోటకి వెళ్ళి ఒక పిచ్చుకను పట్టుకొస్తాడనమాట. ఒక పిచ్చుకను పట్టుకొచ్చి ఆ చేతిలో పట్టుకొని స్వామీజీ నా జాతకం వద్దులే ఈ పిచ్చుక జాతకం చెప్పు అంటారన్నమాట. ఈ పిచ్చుక జాతకం చెప్పు అంటే ఏంద్రయుడు ఇట్లా అడిగిండు అని అంటారన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ పిచ్చుక చనిపోతే చనిపోదా అని అడుగుతారన్నమాట. అరచేతిలో పట్టుకొని ఈ పిచ్చుకను ఇది చనిపోదా అని అడుగుతారన్నమాట. ఈడు అంటే నేను చనిపోద్ది అంటే దాన్ని వదిలేస్తాడు. చనిపోదు అంటే దాన్ని పిచ్చికి చంపేస్తాను అనమాట. అంటే అప్పుడు ఆ ఆ స్వామీజీ ఏమంటారంటే ఆ అదే అబ్బాయి ఇప్పుడు ఇది పిచ్చుక యొక్క జీవితము నీ పిచ్చుక యొక్క జాతకము నీ జాతకము నా చేతుల్లో ఏం లేదు నీ చేతుల్లోనే ఉంది అంటున్నమాట. అప్పుడు ఆ కుర్రోడికి ఫీజులు ఎగిరిపోతాయి. అందుకోసమే మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. అందుకోసమే దీంట్లో మీరు దేనికోసం పోరాడాలి అని అంటే రేపటి కోసం పోరాడండి. ఒకటే డైలాగు, రేపటి కోసం అంటే అది మీ కుటుంబ ఫ్యామిలీ కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉమాశంకర్ సార్. హలో సార్. హలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాము గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? చెప్తా సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు రాము. నా డ్రీమ్ 2024 డిసెంబర్ నాటికి 1 lakh 1 కార్ తీసుకున్న లక్ష్యంతో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో మంచి ఏంటంటారు మోటివేషన్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అన్ని కల్పించారు. సో థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ఆల్ ద బెస్ట్ అండి. సో మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు. యూత్ అంతా బాగున్నారు వెంకట గారి టీంలో. మీరు అందరూ మంచి అచీవ్మెంట్స్ సాధించి ఎంతో మంది యూత్ కి మీరు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి రాము గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 360+ మెంబర్స్ ఉన్నారు. రాము గారు ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. జనరల్ గా మిగతా విషయాలతో కలిపి అబ్జెక్షన్స్ కూడా ఏమో 7 తీసుకుని ఆ 7 గురించి ఎలా ఉంటది వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పారు. హోప్ ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. బట్ రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, టీమ్ అటెండ్ చేసుకోండి. మంచి నాలెడ్జ్ అనేది మన ఛానల్ ద్వారా ఇవాళ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది. ఈ విధంగా అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి నేను మాట్లాడిన తర్వాత మన కాల్స్ తీసుకుందామండి. రైట్ లీడర్స్. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ అనేవి మనం మన యొక్క ఛానల్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎంతో మందికి చేరాలి అనే ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని సోషల్ మీడియా ద్వారా మనం తీసుకురావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCTTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్. సో దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా
టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. 100% మీకు ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మీ గ్రోత్ కి, మంచి టీం తయారు చేసుకోవడానికి. అండ్ అదే విధంగా మన యొక్క ఛానల్లో ఆల్మోస్ట్ 950+ వీడియోస్ ఉన్నాయి. డిఫరెంట్ లీడర్స్ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరిగింది. రాత్రి కూడా హైమావతి గారు ఆ, ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో సిఎన్టీలో మంచి నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయిస్తూ అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ అని ప్రమోట్ చేసుకుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ ప్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతోపాటు 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి ఒక గొప్ప విజన్తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీంతో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. 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 దాంతో పాటు నీట్ గా డిఫరెంట్ గా చెప్పారు సబ్జెక్ట్ ని. సో డ్రీమ్స్ అటాచ్ చేస్తూ ఎలా చేయాలి ఏంటంటే అడ్మిషన్ గురించి చాలా నీట్ గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్ రాము గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చూడండి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి సబ్జెక్ట్ నేర్చుకుని చెప్పడం జరుగుతుంది. సో దీని అందరికీ కారణం ఏంటంటే ఒక డ్రీమ్ అనేది స్ట్రాంగ్ ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో ఏమి అడ్డంకులు ఉండవు, దాని ముందుకు వెళ్ళిపోతారు. సో రోజు రెగ్యులర్ అటెండ్ చేయించండి. టీం ఎట్లా ఉండి మీరు ఎట్లా ఉండి డెఫినెట్ గా 100% రాక్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు గెలవాలని కోరుకుంటూ అదే రకంగా మొత్తం హైమోద్ గారు మంచి సబ్జెక్ట్ మనం తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరు అటెండ్ చేయించండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో అదే రకంగా లీడర్స్ సిఎన్సీ ఆఫర్ ఈరోజు క్లోజింగ్ చేయండి. ఈ రోజు లాస్ట్ రోజు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఇమీడియట్ గా ప్లాన్ చేయండి, టీమ్ తో ప్రమోట్ చేయండి. ఈ సక్సెస్ సీక్రెట్ అవుతారండి సిఎన్సీ ఆఫర్. సిఎన్సీ కరెక్ట్ గా ప్రమోట్ చేయండి, డెఫినెట్ గా మనం అచీవ్మెంట్ అవ్వచ్చు. అదే రకంగా ఈ రోజు అది ఒంగోలు మార్కప్, రేపు నాయుడుపేట, ఎల్లుండి మళ్ళీ సత్తెనపల్లి, గుంటూరు అండి. 4 days కంటిన్యూ నాన్ స్టాప్ ఉంది. అది ప్రమోట్ చేసుకోండి, ఎట్లా చేసుకోండి. గెలవాలి అనుకుంటే సమయాన్ని ఎట్లా చేసుకుంటూ ఆన్ ఫీల్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి, దాంట్లో మనం ఉండాలి. డెఫినెట్ గా చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్ రాము సార్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో మచ్. కేవీఆర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి, రావట్లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాము సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఇచ్చారు సార్. 2050లో నేను వెస్టేజ్లో జాయిన్ అయి ఉంటే బాగుండేది అనే మైండ్ సెట్కి జనాలు వస్తారు అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. నిజంగా అది ఎక్స్ట్రాడినరీ సార్. అట్లానే మీరు సెల్లో మోటివేషన్స్ కాకుండా సెల్ఫ్ మోటివేట్ మనకు మనం అవ్వాలి అన్నది ఒక పాయింట్ చెప్పారు సార్. అద్భుతం సార్, చాలా బాగా కనెక్ట్ అయింది. ఈరోజు చాలా మంది మనం మొబైల్స్ లో రీల్స్ చూస్తేనో లేదా వీడియోస్ చూస్తేనో మోటివేషన్స్ కోసం ఎదుగుతూ ఉంటాము. అట్లా కాకుండా మన సెల్ఫ్ మనం మోటివేట్ చేసుకోవాలన్న పాయింట్ చాలా చక్కగా చెప్పారు సార్. అండ్ మీరు ఇచ్చే ప్రతి ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది సార్. ఎర్లీ మార్నింగ్ వైస్ లో మంచి సెషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ కేవీఆర్ అండి, శ్రీకాకుళం నుంచి. ఈ డిసెంబర్ కల్లా యూసీడీ కంప్లీట్ చేస్తూ 3 lakh ఇన్కమ్ తీసుకోవాలని ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంజిత్ గారు అండ్ ఉమాశంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నాగం రాజు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్ సెషన్ అయితే. సో మీరు చెప్పిన దాంట్లో కనెక్ట్ అయింది ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే వెస్టేజ్ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు వెస్టేజ్ని ఎవరైతే చూస్ చేసుకోరో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అడుగుతారు మన తాత ఎందుకు వెస్టేజ్ చేయలేదని. సో ఇదైతే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఎవరైతే వెస్టేజ్ని చూస్ చేసుకొని
సక్సెస్ అవుతారో సో వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. సో మంచి సెషన్ అయితే ఇచ్చారు సార్. మనలాంటి స్టూడెంట్స్, మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ అలాగే వెస్టేజ్ కి చాలా అవసరము. సో మీరు ఎంబీఏ చదువుతున్నారు, సో నేను మంచేంద్ర గారు, సో సార్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్, అలాగే నేను డిగ్రీ. సో ఇట్లా చాలా మంది మన టీమ్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం టీమ్ కి చాలా స్టూడెంట్స్ అనేది చాలా వాళ్ళని మనంతా కూడా సో యూత్ కి అనేది ఇన్స్పైర్ అయ్యేలాగా ఉండాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఉమా సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, రాము సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, నిజంగా వండర్ఫుల్ సెషన్ సార్. ప్రతి పాయింట్ కనెక్ట్ అయ్యింది సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనం చనిపోయే లాస్ట్ మన కన్నీటి చుక్క అనేది ఆనందంగా ఉండాలి అంటే వెస్ట్ని టేకప్ చేయాలి సార్. ఎందుకంటే మనం బయట ఏ వర్క్ చేసినా కూడా ఏదో ఒక బాధతో మాత్రమే వెళ్తాము, కానీ వెస్టీలో మనం టేకప్ చేస్తే ఖచ్చితంగా కొన్ని వేల మంది కుటుంబాలను మనం బాగు చేసామనే సంతృప్తితో మనం హ్యాపీగా వెళ్ళిపోతాం సార్. ఆ పాయింట్ కనెక్ట్ అయ్యి సార్. ఖచ్చితంగా దానికోసం నేను వర్క్ చేస్తాను సార్. ఇంకోటి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మన ముందుకెళ్ళాలంటే. అది కూడా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ శిరీష రఘువీర్, ప్రజెంట్ డైమండ్ లెవెల్లో ఉన్నానండి. ఫ్రమ్ కాజీపేట నుంచి మాట్లాడుతున్నాను. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎన్నికల్లా యూత్ ఐకాన్ వచ్చి 2 lakhs తీసుకోవాలి. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేసే 10 మందికి 1 lakh ఇప్పించి 10 lakhs తీసుకోవాలి.